సింపుల్‌గా, టేస్టీగా రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని 1 కప్ బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ రవ్వ ఫ్రై అయ్యే దాంట్లోనే టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు పలుకులు అయితే వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం అదే గిన్నెలో 1 కప్ రవ్వకి 3 కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకొని కొంచెం కలర్ యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత మనం రవ్వలో యాడ్ చేసేసుకొని వాటర్ని రవ్వ బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఎక్కువ. ఇది యాడ్ చేసిన తర్వాత మనం బాగా కలిపేసుకొని ఒకసారి ఇది షుగర్ అంతా కలిసిపోయిన తర్వాత ఇలాచీ పౌడరు అలాగే మనం ముందు ఫ్రై చేసుకొని ఉంచుకున్న బాదం పప్పు, జీడిపప్పు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని దింపేసుకున్నామంటే ఈజీగా టేస్టీగా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.